హాయ్ ఫ్రెండ్స్. పేదవాళ్ళు ముందుగా ఖర్చు చేస్తారు. ధనవంతులు ముందుగా పెట్టుబడి పెడతారు. ఈ నిజం మీ జీవితం మార్చుతుంది. మన సమాజంలో చాలామంది ఒకే విధంగా డబ్బు సంపాదిస్తారు. కానీ అందరూ ఒకే విధంగా సంపన్నులు కాలేరు. ఎందుకంటే సమస్య డబ్బు సంపాదనలో కాదు, డబ్బును ఎలా ఉపయోగించాలనేది ఉంది. ఒక చిన్న కానీ గొప్ప సత్యం ఉంది. పేదవాళ్ళు ముందుగా ఖర్చు చేస్తారు. ధనవంతులు ముందుగా పెట్టుబడి పెడతారు. ఈ ఒక్క అలవాటు జీవితంలో పేదరికం మరియు సంపద మధ్య ఉన్న పెద్ద తేడా. ఒకసారి ఊహించండి. ఒక వ్యక్తికి జీతం వచ్చిన వెంటనే అతను కొత్త ఫోన్, కొత్త బట్టలు, రెస్టారెంట్, ఫ్రెండ్స్‌తో పార్టీ అన్నీ చేస్తాడు. నెల చివరికి వచ్చేటప్పటికి అతని ఖాతాలో ఏమీ మిగలదు. అతను చెప్తాడు, "నాకు డబ్బు సరిపోదు. పరిస్థితులు అనుమతించవు." కానీ అదే సమయంలో మరో వ్యక్తి ఉంది. అతనికి కూడా అదే జీతం, అదే పరిస్థితులు. కానీ అతను ముందుగా ఒక చిన్న భాగాన్ని పెట్టుబడిగా పెట్టేస్తాడు. అది స్టాక్స్ కావచ్చు, మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, లేదా కొత్త స్కిల్స్ నేర్చుకోవడం కావచ్చు. మిగిలిన డబ్బుతోనే అతను తన జీవితం నడుపుతాడు. సంవత్సరాలు గడుస్తాయి. మొదటి వ్యక్తి ఇంకా జీతం కోసం ఎదురు చూస్తూనే ఉంటాడు. రెండో వ్యక్తి మాత్రం తన పెట్టుబడులు పెరుగుతూ, తన కొత్త అవకాశాలు తెచ్చుకుంటూ ఉంటుంది. ఇక్కడే అసలు తేడా ఉంది. పేదవాళ్ళు ఎప్పుడూ సుఖం కోసం ఖర్చు చేస్తారు. ధనవంతులు భవిష్యత్తు స్వేచ్ఛ కోసం పెట్టుబడి పెడతారు. వాళ్ళ డబ్బును ఖర్చు చేయరు. డబ్బును పని చేయిస్తారు. డబ్బు మీ కోసం పని చేయడం ప్రారంభించినప్పుడు మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. మీరు నిద్రపోతున్నప్పుడు కూడా మీ పెట్టుబడులు మీ కోసం పనిచేస్తూ ఉంటాయి. ఇది ఒక్క రోజులో జరగదు. కానీ ప్రతి నెల చిన్న చిన్న పెట్టుబడులు, చిన్న చిన్న నిర్ణయాలు ఒక రోజు పెద్ద సంపదగా మారుతాయి. చాలామంది ఒక పెద్ద తప్పు చేస్తారు. నేను ఎక్కువ సంపాదించిన తర్వాత పెట్టుబడి పెడతాను అని. కానీ నిజమేంటంటే పెట్టుబడి పెట్టే అలవాటు వల్లే మీరు ఎక్కువగా సంపాదించే వ్యక్తిగా మారుతారు. ధనవంతులు డబ్బు వచ్చిన వెంటనే మొదటగా తమ భవిష్యత్తులో పెట్టుబడి పెడతారు. తర్వాత మాత్రమే ఖర్చు చేస్తారు. అందుకే వారు స్వేచ్ఛను కొనుగోలు చేస్తారు. కాబట్టి ఈ రోజు నుండి ఒక నిర్ణయం తీసుకోండి. మీ జీతం వచ్చిన వెంటనే కనీసం 10% అయినా పెట్టుబడి పెట్టండి. మిగిలిన డబ్బుతో జీవించండి. ఈ ఒక్క అలవాటు 5 సంవత్సరాల తర్వాత మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఎప్పుడూ గుర్తుంచుకోండి. పేదవాళ్ళు డబ్బు కోసం పనిచేస్తారు. ధనవంతులు డబ్బును తమ కోసం పని చేయిస్తారు. మీరు ఏ వైపు ఉండాలనుకుంటున్నారు? నిర్ణయం ఈ రోజే తీసుకోండి. మీ భవిష్యత్తు ఈరోజు మీరు తీసుకునే చిన్న నిర్ణయాల మీదే ఆధారపడి ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, సపోర్ట్ చేసి, సబ్స్క్రైబ్ అవ్వండి.